బోయిన్పల్లిలో పలు ఆలయాల్లో ఘనంగా ఆషాఢమాస బోనాలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పండుగ ఆషాఢమాస బోనాల పండుగ. అందులో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సికింద్రాబాద్ సర్కిల్ 3లో గల ఓల్డ్ బోయిన్పల్లి 262, 264 డివిజన్లో ఆషాఢమాస బోనాల పండుగ భక్తుల బోనాల సమర్పణలతో ఘనంగా ముగిసింది. పలు ఆలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు, పూజారుల ఆధ్వర్యంలో మంత్రోచ్చరణ మధ్య ఆడపడుచుల బోనాలు ఘటాలతో కన్నుల పండుగగా సాగింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా మహిళలు సాంప్రదాయ ముస్తాబై వేప కొమ్మలతో, మామిడి ఆకులతో, పసుపు కుంకుమలతో బోనాన్ని ప్రత్యేకంగా అలంకరించి పసుపు బోనం, బెల్లం అన్నం వండి ఇంటి నుండి ఆలయం వరకు తలపై బోనాన్ని మోసుకుంటూ కాలినడకన ఉన్న దగ్గరలోని శ్రీ ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయాల్లో సమర్పించారు. ఈ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్ ప్రాంతాల్లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, శ్రీ దేవి పోచమ్మ దేవాలయం, శ్రీ కట్టమైసమ్మ దేవాలయాలకు, పలు అమ్మవార్ల దేవాలయాలకు పూలతో ప్రత్యేక అలంకరణ, విద్యుత్ వెలుగులతో, పోతురాజుల నృత్యాలతో, అమ్మవార్ల వేషధారణతో, అమ్మవారి పలహారాల బండ్ల ఊరేగింపులతో ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మనసారా వేడుకున్నారు. ఈరోజు బోనాల పండుగ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లిలోని శ్రీ దేవి పోచమ్మ దేవాలయంలో విశేషంగా భక్తుల చేత అమ్మవారికి పూజా కార్యక్రమాలు మరియు బోనాలు సమర్పించడము మొదలైనటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలు ఎంతో ఉత్సవంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలయ్యి సర్వ సుఖాలు కూడా అనుభవించాలని ఆశిస్తున్నాం. దేవలో బోయినపల్లి పోచమ్మ మాతాకి జై. హలో, అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఇక్కడ అమ్మవారి గురించి చెప్తున్నాను. మంచిది, ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తే మంచి జరుగుతుంది. అందరికీ నమ్మకము, చాలా మంచిగా జరుగుతుంది. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, అనుకున్నవి నెరవేరుతాయి. అందువల్ల భక్తులంతా వస్తారు, ఇచ్చేస్తారు. కోట్లాది మంది భక్తులు వస్తారు, లక్షలాది మంది వస్తారు. చాలా బాగా చూస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నైవేద్యాలు సమర్పిస్తారు, ప్రసాదాలు సమర్పిస్తారు, బోనాలు, టెంకాయలు అన్నీ సమర్పిస్తారు. కళ్ళు శాఖ, నీళ్ళ శాఖ అంతా సమర్పిస్తారు. ఇక్కడ మేము చేయబట్టి 15-30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. నల్లపోచ దేవాలయము చాలా పవిత్రమైన దేవాలయము. ఈసారి ఇంకా ఇంకా ఎక్కువ చాలా పబ్లిక్ వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. అట్లనే ఇంకా రావాలి, భక్తులు రావాలి, అమ్మవారి దర్శనం తీసుకోవాలి. ఎంతోమంది అమ్మని వచ్చి చాలామంది వచ్చి కోరికలందరూ తీరుస్తుంది. తల్లి తప్పకుండా తీరుస్తుంది. ఎవరికి అనుకున్న కోరికలన్నీ తీస్తుంది అమ్మవారు. అంటే చాలా ఎంతోమందికి ఇష్టం, పవిత్రమైన అమ్మవారు. నల్లపోచమ్మ తల్లి దేవాలయంలో మేము పెద్దల నాటి కార్యక్రమం ఇప్పుడు నిర్ణయించుకుంటా అదే పద్ధతిగా మేము ఇప్పటి వరకు అదే పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నాము. భక్తులు పోయినసారి కంటే ఈసారి పవిత్రమైన భక్తులు వచ్చి జనం భారీగా తరలి వస్తున్నారు. దానికి మా మీద దయ ఉంచి ఒకటి గోపురం మాత్రం తక్కువ ఉండేది. ఆ గోపురం నెరవేర్స్తే ఏదైనా భక్తుల కోరికలు వాళ్ళ మనసులో పోయి అదైతే మాకు గోపురం ఉంటే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా మేము ఆశిస్తున్నాం. శుభాకాంక్షలు. అమ్మవారి దయ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ జరిగినట్టే ఈసారి కూడా ఘనంగా ఆషాఢ బోనాలు సమర్పించుకోవడానికి అమ్మవారి దగ్గరికి వచ్చాము. అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, మంచి వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకుంటున్నాము. ఒకప్పుడు చిన్నగా ఉండే, చాలా డెవలప్ అయింది అమ్మవారు. నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, బంగారు మైసమ్మ, ఎల్లమ్మ, నాగదేవత చాలా పవిత్రమైనది. మా తమ్ముడు చేస్తుండు, మా మరదలు మా తమ్ముడు. ఈ గుడి మహత్యం ఏంటమ్మా? ఈ గుడి మహత్యం అంటే చెప్పలే, ఏది అనుకుంటే అది అవుతుంది. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. చాలా పవిత్రమైన అమ్మ. కొన్ని నేను పెళ్లి కానప్పటి నుంచి చేస్తున్నా, 40-50 సంవత్సరాల నుంచి.
ఇంకా అమ్మవారి పూజ వల్ల అంతా మంచిగా మంచిగానే జరిగింది, అంతా బాగానే అవుతున్నాం. ఆమె తలుచుకుని ఒక విగ్రహం ఇప్పించింది ఎల్లమ్మ తల్లి విగ్రహం. ఎల్లమ్మ విగ్రహం మా అమ్మ చేస్తుండే, మా నాయన మా అమ్మ చేస్తుండే. మేము చిన్నగున్నప్పటి నుంచి గుడిలో చేస్తాం. ఆమె సొంతానం ఎల్లమ్మ తల్లి విగ్రహం ఇప్పించింది.